Hello viewers, welcome to Telugu Stars. ఎన్బీకేతో F2 డైరెక్టర్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కించిన కథానాయకుడు మహానాయకుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం నందమూరి అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే తదుపరి బాలకృష్ణ నటించే సినిమాలేవి అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే సింహ, లెజెండ్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాని ప్రారంభిస్తారని ప్రచారమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎన్బీకే వినాయక్ కాంబినేషన్ సినిమా ఉందా లేదా అన్న ఆసక్తికర చర్చ ఫిలిం నగర్ లో వేడెక్కిస్తోంది. ఈ కాంబినేషన్ మూవీ గురించి నిర్మాత సి కళ్యాణ్ ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అంతేకాదు వినాయక్ తో కలిసి F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ లో ప్రచారమవుతోంది. అయితే వివి వినాయక్ తో అనిల్ రావిపూడి అలయన్స్ అయ్యారా అంటే దానిపై సరైన క్లారిటీ మిస్ అయింది. ఇదే ప్రశ్న అనిల్ రావిపూడినే ప్రశ్నించింది. దీనిపై టాలెంటెడ్ డైరెక్టర్ స్పందించారు. బాలకృష్ణ వినాయక్ మూవీకి స్క్రిప్ట్ చేయాల్సింది కానీ కుదరలేదు. ప్రస్తుతం వేరే కమిట్మెంట్లతో బిజీగా ఉన్నాను అని అనిల్ రావిపూడి తెలిపారు. మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంక్రా నిర్మించే సినిమా త్వరలో ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు కాస్టింగ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ లో జరిగిన బ్రోచే వారెవరూరా మీడియా ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొన్నారు. బ్రోచే వారెవరూరా టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. మరో కొత్త పందా సినిమా వస్తుంది అంటూ ప్రశంసించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.